హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యంత కీలకమైన సర్క్యులర్ను జారీ చేసింది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పరిధిలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సీఎం గారు కఠిన ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేరువేరు తేదీల్లో జీతాలు రావటం వల్ల సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది. ఇక జీతాల చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ శాఖలోనైనా 1వ తేదీన జీతాలు పడటంలో ఆలస్యమైతే అందుకు ఆయా శాఖల అధిపతులు అంటే హెచ్ఓడి లేదా డిడిఓదే పూర్తి బాధ్యత అని సర్క్యులర్లో ఖరాఖండిగా పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రికార్డు చేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సాంకేతిక పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా 1వ తేదీనే జీతాలు అందేలా చూసుకునేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రతి నెల జీతాల ప్రక్రియను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు.